హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. మేము ఢిల్లీ మార్కెట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం. అసలు ఢిల్లీలో ఎందుకు చదవాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది నేను స్టెప్ బై స్టెప్ వివరిస్తాను మీకు. నేను 500 రూపాయలు తీసుకుని హైదరాబాద్కి వచ్చాను. బాగా సంపాదించినాను. ఎందుకు సంపాదించగలిగినానంటే, మనం ఎవరైనా సంపాదన కావాలంటే ఏం చేస్తాం? మాది నెల్లూరు జిల్లాలో పొదలకూరు అనేటువంటి ఒక చిన్న ఊరు. గ్రామంలో ఉన్నటువంటి వాడు మండలానికి వస్తాడు, మండలంలో ఉన్నటువంటి వాడు జిల్లాకు పోతాడు, జిల్లాలో ఉన్నటువంటి వాడు ఆ రాష్ట్ర రాజధానికి పోయి సంపాదించుకోవాలని చూస్తాడు. అంటే అర్బనైజేషన్ అంటారు దీన్ని. మనకి భారతదేశానికి మొత్తానికి 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి, అందులో ఢిల్లీ కూడా ఒకటి. మీరు ఒక మంచిర్యాలలో కరీంనగర్ ఒక పేరెంట్ అనుకుందాం. హైదరాబాద్కి పంపిస్తే ఏంది, ఢిల్లీకి పంపిస్తే ఏంది? కరీంనగర్ నుంచి ఇక్కడ పంపిస్తారు, ఇక్కడ హాస్టల్లో పెట్టి చదివిస్తారు. అదే తెలుగు, అదే పంచాయతీ, అదే భోజనం. కరీంనగర్లో చదివించుకుంటే పోతుంది కదా. ఎందుకు హైదరాబాద్ పంపించారంటే, ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, ఇక్కడ వచ్చే సిటీ కల్చర్ అలవాటు అవుతుందని పంపిస్తారు. ఈ రకంగా చూసుకున్నప్పుడు హైదరాబాద్ కల్చర్ కన్నా ఢిల్లీ కల్చర్ చాలా ముందుంటుంది. అందరూ చదువుకుంటారు ఢిల్లీలో. మనం చదివినటువంటి చదువులు కాకపోయినా వాళ్ళకి నచ్చినటువంటి చదువులు అక్కడ అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చదువుతారు. మీకు ఇంగ్లీషు హిందీ అనేది అనర్గళంగా అందరూ మాట్లాడతారు. కొంతమంది చెప్తా ఉంటారు, సార్ నేను మహారాష్ట్రకు పంపిస్తాను, కొంతమంది గుజరాత్కి పంపిస్తాను, కొంతమంది తమిళనాడుకు పంపిస్తాను, లేకపోతే ఇంకో దగ్గర పంపిస్తామని మనం చెప్తూ ఉంటాం. ఇది ఎక్కడ పోయినా సరే మనకు అవసరమైనటువంటి లాంగ్వేజ్ భారతదేశంలో రెండే, ఒకటి ఇంగ్లీష్, 2 హిందీ. మనం ఢిల్లీకి వెళ్ళటం వల్ల ఈ యొక్క ఇంగ్లీష్ హిందీ అనేటువంటి లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ ఢిల్లీలో పొల్యూషన్ ఉంది, ఢిల్లీ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ, మేము అక్కడికి వెళ్ళి చదవము అని చెప్తూ ఉంటారు అనమాట. దీనికి నా సమాధానం ఏంటంటే, పొల్యూషన్ అనేది ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుందండి. ఇప్పుడు మనం చేసేటువంటి కాలేజీలు ఉన్నాయి, ఎప్పుడు రిమోట్ ప్లేస్ ఉంటే అక్కడ అంత పొల్యూషన్ ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. మోరోవరు ఢిల్లీలో మోడీ ఉన్నాడు, క్యాబినెట్ ఉన్నాడు, భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి 194 దేశాల ఎంబసీస్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. వాళ్ళ అధికారులు అందరూ అక్కడే ఉన్నారు. మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అంతా కూడా మనకు ముంబై, ఢిల్లీలోనే ఉన్నారు, భారతదేశాన్ని శాసించేటువంటి వ్యక్తులు. మన గూట్లో కూర్చొని మంద మాత్రమే గొప్పని మనం భజన చేసుకుంటే కాదు. ఇప్పుడు మేము చేసే 4-5 కాలేజీల విషయంలో తీసుకున్నా కానీ యావరేజ్న 60-70 ఎకరాల క్యాంపస్లు ఉన్నాయి. మనకి హైదరాబాద్లో తీసుకున్నా ఇక్కడ ఏదన్నా కానీ 10 ఎకరాలు 15 ఎకరాల లోపే క్యాంపస్ పెట్టేంత కాలేజీలు. ఢిల్లీలో మేము చేసే ప్రతి కాలేజీకి సెంట్రల్ ఏసీ ఉంటుంది. అంటే ఆల్ క్లాస్ రూమ్స్ ఆర్ ఎక్విప్డ్ విత్ ఏసీ. ఈవెన్ ల్యాబ్స్లో ఏసీ, ఈవెన్ మనకి జిమ్లో స్విమ్మింగ్ పూల్లో కూడా ఏసీ ఉంటుంది. అలాంటి కాలేజీ తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఒకటన్నా ఉందని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో లేదు. ఎందుకని? మన దగ్గర డబ్బులు లేవా, లేకపోతే ఇలా కాలేజీ కట్టాలనేటువంటి నాలెడ్జ్ లేదా? నడుస్తుంది కదా, నడిపిద్దాం అనేటువంటి ధోరణిలో మన చైర్మన్స్ ఉంటారనమాట. ఇంకా ఢిల్లీ కాలేజెస్ తీసుకోవటం వల్ల మల్టిపుల్ మామూలుగా ఇప్పుడు ఎక్కడైనా తీసుకున్నట్లయితే చండీగఢ్ కూడా పక్క రాష్ట్రం లేదు, తెలంగాణ రాష్ట్రానికి తెలుగు తప్ప ఎవరు చదవట్లేదు. ఢిల్లీలో జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి ప్రతి రాష్ట్రం పిల్లలు అక్కడికి వచ్చి చదువుకుంటారు. ఎందుకంటే మన అందరి రాజధాని ఢిల్లీ మీద, ఢిల్లీ వాడికి ఎంత హక్కు ఉందో మనకు కూడా అంతే హక్కు ఉంది. ఢిల్లీ అనేది మన సొంత రాష్ట్రం, మన సొంత రాజధాని కింద ప్రతి ఒక్కరు కూడా ట్రీట్ చేయొచ్చు. 31 రాష్ట్రాల్లో ఏ భారతీయుడైనా అది మన అందరి హక్కు, మన అందరి రాజధాని. కాబట్టి నాది అని వాడు చెప్పడానికి లేదు. ఢిల్లీ నేను లోకల్, నాది అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే అది అందరికీ రాజధాని. కాబట్టి లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ అనేది అక్కడ ఏమీ ఉండదు. మనకి పర్టికులర్గా మోడీ ఎరిగినా పర్టికులర్గా 10-15 ఏళ్ళ కాలంలో మనకు ఒక రకంగా చెప్పాలంటే నార్త్ డెవలప్మెంట్ అనేది మనకన్నా రియల్ ఎస్టేట్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, శాంతి భద్రతల పరంగా కానీ ఢిల్లీ చాలా ముందడుగేసింది. యూపీ లాంటి మనం పనికిమాలిన రాష్ట్రం అని చెప్పుకునే యూపీ ఒక రకంగా హైదరాబాద్ కన్నా చాలా ఫాస్ట్ గ్రోత్ ఉందన్నమాట. అది ఏ రంగమైనా తీసుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి, రియల్ ఎస్టేట్ తీసుకోండి, మీరు ఏ విషయమైనా సరే వాళ్ళు మొత్తం కంట్రోల్ తీసుకొచ్చేసి గోండాయిజం మొత్తాన్ని తీసేసి యూపీ కూడా డెవలప్ అవుతుంది. అట్లాంటిది సరే ఢిల్లీ సేఫ్టీ లేదు కదా ఆడపిల్లలకి. రాజధానిలోనే సేఫ్టీ లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే అనకాపల్లిలోనో సేఫ్టీ ఎక్కడ ఉంటుందండి? కాబట్టి ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీ. మీరు అనవసరంగా మీరు రాత్రి 10 గంటలప్పుడు 12 గంటలప్పుడు పోయి ఒక బార్ దగ్గర తిరిగితే మీకు సేఫ్టీ ఎక్కడి నుంచి వస్తుంది? అది కాదు. మీరు మీ యొక్క లిమిట్స్లో ఉండి ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ యొక్క రూల్ పాటిస్తారో ఆబ్వియస్గా మీకు ఎటువంటి సెక్యూరిటీ కన్సర్న్ అనేది అక్కడ ఉండదు. డ్రగ్ కల్చర్ గురించి చెప్తూ ఉన్నారు. నార్త్లో అంతా డ్రగ్స్ ఎక్కువ ఉంటామండి, మేము పంపించామని చెప్తున్నారు. డ్రగ్స్ లేనిది ఎక్కడ? ఒకప్పుడు
మేము ఒక 3 ఏళ్ల క్రితం కూడా పేరెంట్స్తో ఎవరో 1000 మంది 500-600 మంది పేరెంట్స్ వస్తే ఒక్కరిద్దరితో డ్రగ్స్ గురించి మాట్లాడాల్సి వచ్చేది. ఇప్పుడు డ్రగ్స్ ఉన్న కాలేజీలు ఏమైనా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, డ్రగ్ లేని కాలేజ్ ఎక్కడుందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. కాకపోతే కొన్ని కాలేజీలు ఇప్పుడు పంజాబ్ లాంటి ఒక ఏరియాల్లో మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఒక 50% 70% డ్రగ్ కల్చర్ ఉంది. ఈరోజు ఆంధ్రాలో, అనకాపల్లిలో, విశాఖపట్నంలో, రంపచోడవరంలో, అరకులో అంతా గంజాయి పండిస్తూ ఉన్నారు, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని దిక్కులా న్యాచురల్గా నడుస్తూనే ఉంది ఈ కథ. డ్రగ్స్ లేనిది ఎక్కడ? డ్రగ్స్ అంటే ఓన్లీ హెరాయిన్ అదేదో పంచాయతీ కాదు. డ్రగ్స్ అంటే మనకు గంజాయి తాగినా కూడా దాన్ని డ్రగ్ అనే అంటారు. సో మనకు ఆంధ్రాలో లేనటువంటి డ్రగ్స్ ఎక్కడ ఢిల్లీ పోయి మనం కాబట్టి ఢిల్లీలో ఢిల్లీ పోలీసులు ఉంటారు, సెంట్రల్ పోలీసులు ఉంటారు, సెంట్రల్ పవర్ ఉంటుంది. అంత అభద్రతగా ఏమీ సిస్టమ్ ఉండదు. డ్రగ్ కల్చర్ అనేది ప్రతి కాలేజీలో 1 to 5% ఉంది, కొన్నిట్లో 5 to 10% ఉంది. అది హైదరాబాద్ కాలేజెస్లో కూడా మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో అన్ని దిక్కులా కనిపిస్తుంది. దాన్ని నివారించడానికి ఏ ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకున్నా అది ఆల్రెడీ మనం వచ్చి నెత్తిన పడిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ పిల్లల్ని ఫోన్ వాడనీయకూడదని చెప్పేసి పర్టికులర్గా తల్లిదండ్రులు కంకణం కట్టుకొని కూర్చునేవాళ్ళు. ఇప్పుడు మనం పిల్లల్ని ఫోన్ ఆడుతున్నాం. కాకపోతే ఏంటంటే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలా. వాడు ఏదైనా డీవియేట్ ఎక్కువ అవుతున్నట్లుంటే వాడిని మనం మళ్ళీ తీసుకొచ్చుకొని డీఅడిక్షన్ చేసుకొని పంపించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. మనం ఆ రకంగా తప్పించుకొని మనం సేఫ్ అనుకునేటువంటి ప్లేసు ఇండియాలో ఎక్కడ లేకుండా పోయింది. చాలా ఎక్సెప్షనల్గా ఎత్తుకోవాలన్నమాట, ఏరియాలో ఎత్తుకుంటే తప్ప అన్ని కాలేజీల్లో కూడా ఈరోజు ఆ కొద్ది పర్సంటేజ్ పిల్లలు అనేది డ్రగ్స్ అనేది వాడుతూనే ఉన్నారు. మరి అది ఎట్లా మరి గవర్నమెంట్ చూసుకుంటే దాన్ని ఎట్లా బ్రేక్ చేయాలనేది మనకు సంబంధం లేని సబ్జెక్ట్. కానీ కాబట్టి అన్ని దిక్కుల్లో డ్రగ్స్ ఉన్నాయి. పంజాబ్ అనే రాష్ట్రంలో మాత్రం జర ఎక్కువగా కనిపిస్తుంది. ఢిల్లీలో అయితే మాత్రం ఆ పరిస్థితి లేదు. మనకి హైదరాబాద్లో ఏం పరిస్థితి ఉందో ఢిల్లీలో కూడా అదే పరిస్థితి ఉంది. హైదరాబాద్లో డ్రగ్స్ ఎంత పర్సెంటేజ్ ఉందో ఢిల్లీలో కూడా అంతే % డ్రగ్స్ ఉంటాయి. కాబట్టి డ్రగ్స్ విషయం మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నార్త్ పిల్లలు చాలా పాష్గా ఉంటారండి. మన పిల్లలు అంత పాష్నెస్ని తట్టుకోగలరా? మన తెలుగు పిల్లలు, మన తెలుగు తేజాలు అమెరికాని పోయి అమెరికాలో శాసిస్తూ ఉంటే మనకి ఢిల్లీ వాళ్ళు ఒక లెక్క. మనకి ఫస్ట్లో కొంచెం జంకతాగానే ఒకసారి మనం కానీ దారి పట్టుకున్నామంటే ఎవరైనా చేసేయచ్చు. కాబట్టి ఢిల్లీ మార్కెట్కి మీరు నిర్భయంగా రావచ్చు, చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బందులు లేవు. తక్కువ ఫీజు, ఎక్కువ కల్చర్, ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ ఢిల్లీ. కాబట్టి మీరు ఈ యొక్క నేరో మైండెడ్నెస్లో నుంచి కొంచెం విశాలంగా ఆలోచించండి. మీరు ఎప్పుడైనా ఢిల్లీ ఫీజుల గురించి క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఢిల్లీ ఫీజెస్ ప్లస్ ఫ్లైట్ ఛార్జెస్ వేసుకోండి. అయినా కూడా ఇక్కడ ఫీజుల కన్నా తక్కువే ఉంటాయి. ఇకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్, హైదరాబాద్లో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉందో ఢిల్లీలో కూడా అంతే కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎక్కువ కాదు, అలా ఏం లేదు. కానీ శాలరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే అక్కడ మినిమం శాలరీ ఒక 30-35 వరకు ఉంటుంది. ఇక్కడ మినిమం శాలరీ 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. శాలరీస్ ఏమో డబుల్ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమో సేమ్ ఉంది. ఎందుకంటే అక్కడ ఆపర్చునిటీస్, కంపెనీస్ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చినోడైనా అక్కడ ఇన్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు గురగాం లాంటి ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, నోయిడా లాంటి, గజియాబాద్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్స్ ఉన్నాయి అక్కడ. సో ఢిల్లీ ఈజ్ ద మోస్ట్ డెవలప్డ్ సిటీ. మనకి సౌత్లో హైదరాబాద్, బెంగళూరు, పూణే, తమిళనాడు ఇవన్నీ కూడా మనకి డెవలప్డ్ సిటీస్ అనిపించినప్పటికి కూడా ఒకప్పుడుతో అంటే మనం చాలా ఫాస్ట్గా గ్రో అయ్యాం కంపారిటివ్లీ నార్త్తో పోల్చుకుంటే. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి కూడా చాలా ఆశాజనకంగా, చాలా గ్రోయింగ్ స్టేజ్లో ఢిల్లీ మార్కెట్ అనేది ఇప్పుడుంది. ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు చదువుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.